లోకేష్ గారు ఏం మాట్లాడారో ఒకసారి ప్లే చేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం అంటే 2025 జనవరి నాడు జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం. ఎన్ని ఉద్యోగాలు, ఎప్పుడు ఎగ్జామ్లు అవుతాయి, ఎప్పుడు ఇంటర్వ్యూలు అవుతాయి, ఎప్పుడు ఆఫర్ లెటర్, చాలా స్పష్టంగా జనవరి 1 జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము అని చెప్పారు. చాలా అద్భుతమైన మాట మాట్లాడారు. నిజంగా చేస్తే బాగుండు, కానీ కలలాగా అది అక్కడే ఉండిపోయింది. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక్కసారిగా 3 లక్షల ఉద్యోగాలు ఎక్కడ, వీళ్ళు ప్రభుత్వంలో కనీసం ఉద్యోగాలు ఇవ్వాలి కదా. మరి కనీసం ఒక 1000 ఉద్యోగాలు తీసినా బాగుంది కదా. ఆ డిఎస్సి వాళ్ళనైనా మెగా డిఎస్సి అన్నారు, అదైనా లాంచ్ చేసినా బాగుంది కదా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గురించి వీళ్ళకి మాట్లాడే అధికారం లేదండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే కామెంట్లు చేసే ప్రతి ఒక్కరు కూడాను ఒక వ్యవస్థను సృష్టించాలి అంటే అది ఎంత గడ్స్ ఉండాలో అది అంటే మనకు అర్థం కావట్లా. అమ్మ ఒక 15 సంవత్సరాలు పెంచిన తర్వాత అమ్మ నువ్వు మాకు ఏం చేసావు అంటే తల్లి ఏం చెప్పలేదు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాల గురించి ఎన్ని చేసినా సరే కనిపిస్తున్న కార్యక్రమాలన్నీ చూస్తున్నప్పటికి కూడాను మీకు ఇంకా ప్రశ్నిస్తున్నారంటే ఎంత ఘోరాతి ఘోరంగా ఉందంటే వ్యవస్థ అంత ఘోరంగా ఉంది. ఇంకా పనికిమాలిన కామెంట్లు చేసేవాళ్ళు ఇంకా పనికిమాలిన కామెంట్లు చేస్తూనే ఉన్నారు. ఎనివే ఏదేమైనా కానీ వ్యవస్థలో మార్పులు కొద్దిగా వస్తూ ఉన్నాయి, ఇంకా వస్తాయి. 2029కి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారు. వచ్చిన తర్వాత వ్యవస్థ ఖచ్చితంగా మారుతుంది, మార్చేలా చేస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, సార్ మీరు వేగంగా జాబ్స్ రిలీజ్ చేయాలి. వేగంగా జాబ్స్ రిలీజ్ చేయడం వల్ల చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. మీ సైనికులు చాలామంది వెయిట్ చేస్తున్నారు, ఉద్యోగం లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీరు 8% జనసేన సభ్యులు ఉన్నారు, అందులో అందరూ యూతే ఉన్నారు, ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి మీరు ఒకసారి చూడాలి. సనాతన ధర్మం కాస్త పక్కన పెట్టి భవిష్యత్తు గురించి కొద్దిగా చూడండి. మా లాంటి యువకులు భవిష్యత్తు చూడండి అని చెప్పి కూడా చాలామంది వాపోతూ ఉన్నారు. కాబట్టి మీరు కొద్దిగా ఈ సనాతన ధర్మం మీద కొద్దిగా పోరాటం పక్కన పెట్టి మళ్ళీ మనం వ్యవస్థని కొద్దిగా డెవలప్మెంట్ చేసే కార్యక్రమంలో తీసుకొస్తే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్క హిందువు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, సనాతన ధర్మం పేరున గొడవలు సృష్టించొద్దు, సనాతన ధర్మం పేరున ఆవేశానికి లోనవ్వద్దు. దైవం అంటే భక్తి ఉండాలి, అంతేగాని ఇంకో దైవాన్ని తిట్టే అధికారం మనకు లేదు. మన దైవాన్ని తిడితే మనం ఊరుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇది కరెక్టే. కాకపోతే ఏంటంటే భోజనం మనస్ఫూర్తిగా తింటేనే దేవుడు దండం పెట్టగలం, అవునా కదా. భోజనం మనస్ఫూర్తిగా ఉంటే అమ్మయ్య అంటేనే నెక్స్ట్ రోజు మళ్ళీ దేవుడిని దండం పెట్టగలము. ఆ భోజనమే లేకపోతే ఇంక దేవుడు ఏముంది, దెయ్యం ఏముంది. గుర్తుపెట్టుకోండి, భోజనం ఖచ్చితంగా మనం అందరికి అవసరం. కాబట్టి ఉద్యోగాలు కావాలి. కాబట్టి ప్రతి ఒక్క యువకులకు కూడా జాబ్ క్యాలెండర్స్ అన్నట్టుగా లోకేష్ గారు చెప్పినట్టుగా కూటమి ప్రభుత్వం అనమాట వేగంగా స్పందించి జాబ్ క్యాలెండర్స్ని వేగంగా రిలీజ్ చేయాలని కోరుకుంటూ, అంతేకాకుండా వ్యవస్థను డెవలప్ చేసే కార్యక్రమంలో భాగంగా మీరు కొద్ది వేగంగా త్వరపడినట్టయితే చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. మీరందరినీ రక్షించాల్సిన కోరుకుంటూ ఉన్నాము. మీరు సాక్షాత్ విష్ణుమూర్తి స్వరూపులుగా మాకు కనిపిస్తున్నారు. ఎందుకంటే మీరు సాధారణ వ్యక్తులైతే కాదు, కూటమి ప్రభుత్వం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం ఏంటంటే దేవుళ్ళతో ఎందుకు పోలుస్తాను అంటే మీరు అందరూ మాలలు వేసుకుంటున్నారు, దైవ మాలలు వేసుకుంటున్నారు కాబట్టి మీరు దేవుళ్ళతో సమానమే. కాబట్టి మీరు దయచేసి మీరందరూ కూడా మీ యొక్క సమర్థత, శక్తి, సామర్థ్యాలతో వేగంగా ఉద్యోగ భద్రత కల్పించాలి. అంతేకాకుండా లోకేష్ గారు చెప్పినట్టుగా జాబ్ క్యాలెండర్గా మార్చి వచ్చింది, ఏప్రిల్ వచ్చేస్తుంది. కనీసం మేలో అయినా సరే ఉద్యోగ భద్రత ఉపయోగించి మళ్ళీ మేము డిసెంబర్లో జాయిన్ అవ్వడానికి మాకు రెడీగా ఉంటాము. చాలామంది కనీసం సంక్షేమమైన లేదు, భోజనాలు చేద్దామంటే అప్పులు చేసే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. మళ్ళీ రాష్ట్రం పూర్వవైభవం తీసుకొస్తామంటే దాని అర్థం ఏంటంటే రాష్ట్రం అన్నట్టు మళ్ళీ ఇంకా వెనక్కి తీసుకువెళ్తామని అర్థం. పూర్వం ఎట్లాగా ఉండేది, బాగా వెనకబడుతూ ఉండేది. కొత్త వైభవం తీసుకొస్తాం, మళ్ళీ పూర్వవైభవం తీసుకొస్తారంట. ఏదేమైనా సరే రాష్ట్రానికి సరైన వ్యక్తులే మనకు ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చేంత వరకు మనం వెయిట్ చేయడం ఇంకా మరి వేరే మార్గం లేదు. ఓటేసినప్పుడే సరైన నాయకుడిని ఎన్నుకుంటే ఖచ్చితంగా మంచి చేయగలడు. మనం ఎన్నుకున్న తర్వాత మరి ఇంకేం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని సెల్యూట్ చేసుకుంటూ, అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. శుభం, జై హింద్.